స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. స్తుతి ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరము చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఈ 25 వచనాలు చదువుకుందాం. చివరి వచనం 25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. ఒక వచనం నేను, మరి ఒక వచనాన్ని మీరు, 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలో బల్యర్పణం అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పానకములు వారి పాత్రలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారిచ్చినట్లు నేను వారికి ప్రతిఫలకాలు చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలలో కొత్త రసము కనబడినప్పుడు జనులు అది జీవనకరమైనది అని కొట్టివేయను అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకున్నట్లు వారిని బట్టి నేను ఇలాగ చేసేదని. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందరు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమియగును, అకోరు లోయలో పశువుల పరుగు స్థలంగా ఉంటుంది. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బలను సిద్ధపరచువారులారా, అదృష్టదేవికి పానీయార్పణం అర్పించువారులారా, నేను పిలువగా మీకు ఉత్తరం ఇయ్యలేదు. నేను మాట్లాడగా మీరు ఆలకింపగా నా దృష్టికి చెడ్డదనమే చేసితిరి. నాకు ఇష్టముగా నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించుదును. మీరందరూ వదకు లోవులు. కావున ప్రభువుగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనం చేయుదురు, కానీ మీరు ఆకలి కొనెదరు. నా సేవకులు పానము చేసెదరు, కానీ మీరు దప్పికొనెదరు. నా సేవకులు సంతోషించెదరు, కానీ మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు, కానీ మీరు చిత్తాక్రాంతులో ఏడ్చెదరు, మనోదృకం చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు. ప్రభువుగా యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలని కోరుకుంటున్నాడు. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవను. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటికి మరవబడను, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షింపవలనగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనులను గురించి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుందరు, కాలం నుండి ముసలి వాళ్ళందరూ. బాలుడు 100 సంవత్సరములు వయసు గల వారే చనిపోవుదురు. పాపాత్ముడైన శాపగ్రస్తుడు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకొని ఉన్న ఇళ్లలో వేరొకరు కాపురముందురు, వారు నాటుకున్న వారిలో వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్యము వృక్షాయుషమంత మగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయం నందుటకై పిల్లలను కనరు. వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దకే ఉందురు. వారికి లాగు జరుగును, వారు వేడుకున్న మునుపు నేను ఉత్తరించదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి సింహం ఎద్దువలే గడ్డి
హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఈ స్తుతి ఆరాధన ధ్యానాన్ని ధ్యానించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి బ్లెస్సీ వచ్చి ఈ యొక్క స్తుతి ఆరాధన ధ్యానాన్ని ధ్యానించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? చాలా పెద్దది 25 వచనాలు అన్న, అన్ని చదవాలంటే నేను అన్ని చదవండి అన్న 25 వచనాలు అని చెప్తాను. ఒకసారి స్తుతి ఆరాధన భాగాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 65 1-2 వచనాలు చదువుతారా? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జన్మతో చెప్పుచున్నాను. చాలా అయితే ఈ యెషయా గ్రంథము ఈ 65వ అధ్యాయం రాసేటప్పుడు దేని గురించి రాస్తారంటే, యూదులు బబులోన్లో ఉంటారన్నమాట. బబులోన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చేస్తారంటే, మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలి అని అడుగుతారు. కానీ దేవుడు కావాలని అడుగుతున్నారు, కానీ వాళ్ళు దేవుడి కోసం వెతకటం లేదు. యూదులు వెతకటం లేదు అనమాట. అదే ఇక్కడ మొదటి వచనంలో చెప్తారు, నా యొద్ద విచారణ చేసే వాళ్ళు అన్నారా, చేయని వారిని నా దర్శనానికి రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను దొరికాను అని అన్నాడు. ఆ తర్వాత 2వ వచనం చూడండి. వాళ్ళు వాళ్ళ ఆలోచన బట్టి నడుస్తున్నారు. బబులోన్ వాళ్ళు, అదే యూదులు వాళ్ళ మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడంట దేవుడు, వాళ్ళ చెడ్డ మార్గంలో నడుస్తున్నా కానీ దినమంతా నా చేతులు చాచే ఉన్నారు. వీళ్ళు ఎలా చెప్తారంటే, దేవుని కొరకు విచారణ చేయని వాళ్ళని చెప్పొచ్చు, లేదంటే జెంటైల్స్ అంటే అన్యులు అని కూడా చెప్పొచ్చు. ఈ మాట ఎక్కడ నెరవేరిందంటే రోమా పత్రిక 10వ అధ్యాయం పౌలు గారు కూడా దీని గురించి చెప్తారు. 20-21 వచనాలు చదవండి. అక్కడ చెప్తున్నాడు అనమాట, ఏ దేవుడు అన్యులతో మాట్లాడలేదా, మాట వినని వారితో మాట్లాడలేదా అని చెప్పేసి పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ వచనం గుర్తు చేస్తున్నాడంటే యెషయాలోని ఇదే చెప్తున్నాడు అనమాట. నన్ను విచారణ చేయని వాళ్ళకు కూడా నేను నా దర్శనాన్ని ఇచ్చాను, నన్ను వెదకని వారికి కూడా నేను దొరికాను, నేనున్నాను అని చెప్తున్నాను నేను. అలాగే వాళ్ళు ఎలా ఉన్నా కానీ దినమంతా నా చేతులు చాచే ఉన్నాను అనమాట. సో దేవుడు కూడా ఈరోజు సంఘంలో అందరూ మాట వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆయన దగ్గర విచారణ చేయని వాళ్ళు ఉంటారు. సంఘంలో కూడా ఏమంటే కొంతమంది నాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలి అంటారు, కానీ దేవుడిని విచారణ చేయలేదు. ఆ తర్వాత 4-5 చదవండి. 3-4-5 చదువుతాం. ఇటుకల మీద ధూపము వేయదు, నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగు చేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు అన్ని మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. చదువు 5 కూడా చదువు. వారు మా దాసులకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములను పొగవలెను దినమంతియు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి మోషే గారు లా ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మీరు ఎవరు సమాధుల దగ్గరికి అసలు వెళ్ళకూడదు, మీరు చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఇలా వెళ్ళకూడదు అని అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమాధుల దగ్గర కూర్చుంటున్నారు. ఓకే,
నేను శపించిన దాన్ని తింటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళంట మేము దేవుని కన్నా పరిశుద్ధులము అని చెప్తున్నారు. చదవండి, అన్నారా లేదా? నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుడు. నీకంటే మేము పరిశుద్ధులము అని చెప్పుకుంటున్నారంట. ఇప్పుడు కూడా ఎలా ఉండిద్దంటే ఈ కాలంలో, ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడు ఈ టైంలో ఎలా అనుకుంటారంటే స్పిరిచువల్ యాటిట్యూడ్. అందరికి ఏంటంటే దేవుడు మాకే తెలుసు, మేము చాలా హోలీ, మేము చాలా పరిశుద్ధులము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు దేవుడికి ఎలా ఉన్నారంటే నా నాసికా రంధ్రంలో పొగవలే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక మంట వేసారు, దాంట్లో ప్లాస్టిక్ వేశారు, ఆ స్మెల్ అబ్బా సూపర్ స్మెల్ అని చెప్పేసి పీల్చుకుంటా ఉంటారా? బా చీ అని పక్కకు వస్తారు కదా, వస్తారు వారా? వస్తారు. సో ఇలాంటి వాళ్ళు నేను నాకంటే పరిశుద్ధులు అని చెప్పుకునే వాళ్ళు యేసయ్యకి ఎలా ఉన్నారంటే చీ నా నాసికా రంధ్రంలో వాళ్ళు పొగవలే ఉన్నారు అని చెప్తున్నారు. ఓకేనా? అయితే ఆయన ఏమంటున్నాడు, అయినా ఇలాంటి వాళ్ళ కోసం కూడా దేవుడు పైన ఏం చెప్తున్నాడు, దినమల్లా నేను చేతులు చాపే ఉన్నాను అని అన్నాడు. అది అయిపోయిన తర్వాత 6వ వచనం చదవండి. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట అది గ్రంథంలో రాయబడి ఉన్నది, ఉండను. చాలా. అయితే నేను చేతులు చాపున్నాను కదా, నేను ప్రతీకారం చేయకుండా అయితే గమ్ముగాను ఉండను అన్నాడు. 8వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్షగలలో కొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకు అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ మేము నశింప చేయకుండానట్లు వారిని బట్టి నేను ఎలాగ చేసేదను? దేవుడు పైన ఏమన్నాడు, నేను ప్రతీకారం చేస్తాను అన్నాడు కదా. మరి ఎందుకు చేయట్లేదంటే, ఇప్పుడు మీకు ద క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్, మీరు షాప్స్ లోకి వెళ్ళి ఫ్రూట్స్ గ్రేప్స్ తెచ్చుకుంటారా? తెచ్చుకున్నప్పుడు ద్రాక్ష గెలని మీరు తెచ్చుకున్నప్పుడు దాంట్లో 2-3 కాయలు పుల్లిపోయి, అందుకని చెప్పి ఇది బాగాలేదని పడేస్తారా? లేదు, ఇది మంచిదే, ఇది మంచిదే అని చెప్పుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు, అదే అంటున్నాడు. ద్రాక్ష గలలో కొత్త రసం మీకు కనపడినప్పుడు దాన్ని మీరు పడేస్తారా? పడేరు. ఏమని చెప్పుకుంటారు, ఇది మంచిది అని అంటారు. దేవుడు కూడా నేను ఎందుకు ప్రతీకారం చేయట్లేదంటే, కొంతమంది ఆయన పరిపాలనలో కొంతమంది మంచిగా ఉన్నారు, కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ మంచిగా ఉన్న వాటిని నిమిత్తము నేను ప్రతీకారం చేయట్లేదు అన్నాడు. ఆ ద్రాక్షకాయలు కొన్ని బాగున్నాయి కదా, అందుకని మనం ఉంచుకుంటున్నాం ఆ ద్రాక్షకాయల్ని. కొన్ని కుళ్ళిపోయాయి, వాటి కోసం అన్నింటినీ పడేయట్లేదు కదా. అలాగే దేవుడు కూడా అంటున్నాడు అనమాట. అయితే 10వ వచనం చదవండి. ఇప్పుడు ఎవరంట? విచారణ చేసిన వాళ్ళు. ఇంతకు ముందు ఎవరు? చేయని వాళ్ళు. ఇప్పుడు ఇదేంటంటే విచారణ చేసిన వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ 10 నుంచి 16 వరకు ఎలా అంటే దేవుడు కంపారిజన్ చేస్తాడు. కంపారిజన్ అంటే పోల్చేస్తాడు అనమాట. ఏమని? విచారణ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, విచారణ చేయని వాళ్ళు. నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి అని చెప్పేసి ఆయన వెదకని వాళ్ళు ఎలా ఉన్నారు, ఆయన వెదికిన వాళ్ళు. వీళ్ళకి ఏం చేశాడంట, షారోను గొర్రెల మేత భూమి ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత మీరు 13వ వచనం చూడండి. మీరు ఆకలి ఉంటారు. ఏమని చెప్తున్నాడంటే, విచారణ చేసిన వాళ్ళు బాగా తింటారు, పానం చేస్తారు, కానీ మీరు విచారణ చేయని వాళ్ళు ఆకలి కొని ఉంటారు అన్నాడు. ఆ తర్వాత ఏమంటారంటే, వీళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సిగ్గుపడి ఉంటారు. మా వాళ్ళు ఎలా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మీరు దుఃఖాక్రాంతులై ఉంటాడు, చింతాక్రాంతులై ఉంటాడు, ఏడుస్తారు అని చెప్తారు అనమాట. అయితే ఇన్ని చెప్పిన దేవుడు 17వ వచనం చదవండి. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడినో అవి జ్ఞాపకానికి రావు. ఈ యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2 పార్ట్స్. ఓకేనా? 16వ వచనం దాకా మీరు ఒక గీత తీసుకోండి. ఓకేనా? 16వ వచనం దాకా గీత తీసుకోండి. 17 నుంచి 25. ఓకేనా? అయితే 1 నుంచి 16 దాకా
తీర్పు. 17 నుండి 25 దాకా కృప. అర్థమైందా? ఆ తర్వాత 1 నుంచి ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఉందంటే యెహోవా తండ్రి. 17 నుంచి 25 సెకండ్ పార్ట్ ఎలా ఉందంటే యేసు ప్రభుకి గుర్తుగా ఉంది. ఓకేనా? అర్థమైంది కదండి? ఫస్ట్ది ఎవరికి సూచనగా ఉంది? తీర్పుకి సూచనగా ఉంది, యెహోవా దేవుడికి. సెకండ్ ఎలా ఉంది? ఎవరి పరిపాలనలో ఉంది? కృప పరిపాలన యేసయ్యలా ఉందన్నమాట. ఎలా చెప్తావు బ్లెస్సీ ఇది నువ్వు అని అంటారు కదా. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 15వ వచనం చదువు. 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహెజ్కేలుకి చెప్తుంది, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఇలా చెప్తుంది, నరపుత్రుడా ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటెను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో వేక్కునైనను చేయుదురా? అది పొయ్యకే సరిపడదు కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలకు ముందు అది ఏ పనికి తగకపోయినే అగ్ని దాని యందు రాచి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను అగ్ని యెరూషలేమును కాపుదస్తులను అలాంటి వారే కనుక నేను వారిని అప్పగింపవచ్చున్నాను. చాలక్క. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుకి ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయిలీలు లేదా యెరూషలేం నివాసిస్తులు ఎలా ఉన్నారంట? ద్రాక్ష చెట్టు వలె ఉన్నారు. అడవిలో మీరు నా వైపు చూడాలంటారు, అడవిలో వేరే చెట్లు ఏమన్నా ఉంటాయి. ఓకేనా? దాని చెక్కతో మనం ద్వారబంధరాలు చేసుకుంటాం, కిటికీలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ద్రాక్ష చెట్టు యొక్క బుడ్డుతో చెక్కతో మీరు ఏమైనా చేసుకుంటారా? అదే అంటున్నాడు. అది అడవిలో చెట్లతో కన్నా వేరే ఇదేమైనా యూజా అని అడుగుతున్నాడు దేవుడు. ఆ తర్వాత మీరు దాని ద్వారా ఏమైనా తగిలించుకోగలరా? మేకు కొట్టి ద్రాక్ష చెట్టుతో తగిలించుకోలేవు. అందుకని ఇజ్రాయిలు వాళ్ళు ఇలాగే ఉన్నారు, నేను వీళ్ళు ఏం చేస్తాను? అగ్నికి అప్పగిస్తాను అని అన్నాడు. ఇది ఎవరు చెప్తున్నాడు? యెహోవా తండ్రి చెప్తున్నాడు. ఫస్ట్ పార్ట్. ఓకేనా? యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇప్పుడు మీరు ఏం చదివారు? యెహెజ్కేలు 15 చదివారు. సో దేవుడు యేసయ్య తండ్రికి ఆన్సర్ ఇస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును అన్నాడు. ఇప్పుడు యెహోవా తండ్రి ఏమన్నారు? ఇజ్రాయిలీలు ఎలా ఉన్నారు? వీళ్ళు పాపం చేసి వీళ్ళు ఎలా ఉన్నారంటే ద్రాక్ష చెట్టు. ఇది దేనికి పనికిరాదు, వీళ్ళు అసలు నాకు యూజ్లెస్ అని అన్నాడు. నాకు అసలు పనికిరారు వీళ్ళని నేను కాల్చి వేస్తాను అని అన్నాడు. అయితే యేసయ్య వచ్చేసి నో 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 కాదు, ద్రాక్షవల్లి నేను, ఏరుల నుంచి చెట్టు వరకు నేను, బ్రాంచెస్ వాళ్ళు. తండ్రి వాళ్ళు బ్రాంచెస్, దాని నుంచి నాలో నుంచి ఎదిగి వాళ్ళు ఫలిస్తారు. ముందు ఇజ్రాయిలీలు దేవునికి అదే యెహోవా తండ్రికి ఫ్రూట్స్ చూపించలేకపోయారు. ద్రాక్ష చెట్టు వేస్ట్ గా ఉంది, అది అగ్నికే తప్ప నాకు దేనికి యూజ్ లేదు అని అన్నాడు. అయితే యేసయ్య చెప్తున్నాడు నో 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 నో, చెట్టుని నేను వాళ్ళు నాలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ద్రాక్ష కాయలు ఆ ఫలాల్ని చూపిస్తారు దేవా అని చెప్పేసి ఏమంటున్నాడు. ఇప్పుడు 65వ అధ్యాయానికి రండి. ఇదిగో నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజిస్తున్నాను, పాతవి పోయాయండి, ఇంకా నేను అవి జ్ఞాపకాన్ని చేసుకోను అని అన్నాడు. ఆ తర్వాత 21 వచనం చదవండి. ఇది ఎవరి పరిపాలన? దీన్ని ఏమంటారంటే మామూలుగా యెషయా గారు ఎలా చెప్పారంటే ఆయన 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పారు, యేసుక్రీస్తు యొక్క పరిపాలన గురించి చెప్పారు అనమాట. దాంట్లో ఎలా ఉంటారంట, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉంటారు, నాటించుకొని వాటి ఫలాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు యేసయ్యలో చెప్పాడు కదా, యేసయ్యలో ఎవరైతే ఎదిగుంటారో వాళ్ళు వాళ్ళ ఫలాన్ని అనుభవిస్తారు. మరి మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగాల, ఏమని?
బ్లెస్సీ ఇందాక విచారణ చేయలేదు కదా, యెహోవా తండ్రిని విచారణ చేయలేదు కాబట్టి ప్రతీకారం చేశారు. మరి ఇక్కడ కృప కదా, మనం దేవుడిని వెదకకపోయినా మనకు ఫలాలు ఇస్తాడా? లేదు. అందుకని దేవుడు ఏమంటాడంటే, చెట్టుకి ప్రతి కొమ్మ కాయలు కాయదండి, కాస్తా కొన్ని కొమ్మలు మాత్రమే కాయలు కాస్తాయి. ఇప్పుడు యేసు క్రీస్తులో కూడా ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఆయన పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయన ఎవరైతే చేస్తారో సేవిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన. అందుకనే యోహాను సువార్త 15:5 క్లియర్ గా చెప్పాడు, నాలో ఉండి ఎదిగిన తీగలు మాత్రమే ఫలిస్తాయి, మిగతాయి ఫలించవు అని చెప్పాడు అనమాట. ఓకేనా? అది అయిపోయిన తర్వాత 24 వారి నేను ఆలోచిస్తాను అని అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ యేసయ్యలో ఉన్న ఈ విచారాన్ని ఆయన్ని వెదికే వాళ్ళకి ఎలా ఉన్నారంట, మనం అడగక ముందే ఆయన ఏమంటున్నాడు, వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేస్తాను, మనవి చేయకముందే ఆలోచించేస్తాను అని అంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, సంఘంలో మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ మనకి ఎందుకు ఆన్సర్ రావట్లేదు, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని కొన్ని ఉంటాయన్నమాట. ఓకేనా? అది ఎందుకు అలా జరుగుతాయంటే, ఇప్పుడు దేవునికి ఒక నీడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడి నీడ్ ఉంది. మీరు అక్కడ సంఘంలో నీ నీడ్ చూపించినప్పుడు దేవుడు నీ నీడ్ ఎలా చేస్తాడు, నీ అవసరత ఎలా చేస్తాడు? నువ్వు దేవుని అవసరత చేయనప్పుడు ఆయన నీ అవసరతను ఎలా చేస్తాడు? కరెక్టే కదండి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీరు చర్చికి లేట్గా వచ్చారు, స్తుతి ఆరాధన అయిపోయాక వచ్చారు. నాకు యేసయ్య నువ్వు త్వరగా ఆన్సర్ చేయ, నా ప్రార్థన ఎందుకు? నువ్వు లేట్గా వస్తుంది, నేను లేట్ చేస్తే ఎందుకు నన్ను అడుగుతున్నావు? పాయింటే కాదా? పాయింటే కదండి. నువ్వేమో త్వరగా రావు యేసయ్య దగ్గరికి, ఫాస్ట్ గా పరిగెత్తుకొని రావు, యేసయ్య మాత్రం నీకు ఫాస్ట్ గా చేయి. అలాంటి వాళ్ళు ఎవరంటే యేసయ్యలోనే ఉంటారు, కాయలు ఉండవు. ఎన్నిసార్లు అడిగినా కాయలు రావు. అది చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఆయన పరిపాలనలో ఉంటారో వాళ్ళు ఎలా ఉన్నారంట, ఫ్రూట్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళు దేవా అనగానే ఆయనకి తెలిసిపోతుంది నీకేం అవసరం ఉండదు. వాళ్ళు వేడుకొనక మునిపే ఏమవుతుందంట, ఉత్తరం ఇస్తాడు. ఇంకోటి, మనవి చేయకముందే వాళ్ళు మన దేవుడు ఆలకిస్తాడు అనమాట. ఆయన ఈ రోజు నేను స్తుతి ఆరాధనలో ఆయన నామాన్ని ఏం పెడుతున్నానంటే, ఏమెత్తి చెప్తున్నానంటే, యెహోవా జరే. యెహోవా జరే అంటే ఏంటంటే, ద వన్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్ అండ్ ప్రొవైడ్స్. అంటే తెలుగులో ఏంటంటే, ఆయన మన దేవుడు ప్రార్థనలు వినే దేవుడు కాదు, ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు, దాన్ని మనం పొందేలాగా చేసే దేవుడు. దేవుడు సహాయం చేయకుండా ఉన్నట్లు యేసయ్య చేతులు కురచి కాలేదు అని ఉంటుంది, తెలుసు కదా. హీ ఈస్ వెరీ గుడ్ గాడ్, ఆయన వండర్ఫుల్ గాడ్, చాలా గొప్ప దేవుడు. ఆయన మీకు ఇలాగ హెల్ప్ చేయాలని దేవుడు మీకు అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? అలాంటి ఉన్నప్పుడు మీరు ఆయనలో ఫలించే తీగల వలె మనము ఉండాలన్నమాట. యెహోవా జరే కూడా ఆయన ఎలాంటి దేవుడు, మీరు మనవి చేయక ముందే మీకు ఇచ్చేయాలనుకుంటున్నాడు, మీరు వేడుకోక ముందే మీకు ఇచ్చేయాలనుకుంటున్నాడు. అటువంటి దేవుడిని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు క్రీస్తు పరిపాలన మన ఫ్యూచర్, ఇది పాస్ట్ అండి. 1 నుంచి 16 వచనాల దాకా యెహోవా తండ్రి పరిపాలనది. ఇప్పుడు ఎవరిది జరగబోతుంది? తర్వాత యేసయ్య క్రీస్తు పరిపాలన జరిగిపోతుంది. అయితే దేవుడు సంఘానికి ఏం చెప్తున్నాడు, ఇంకా కొంతమంది ద్రాక్షలు కుళ్ళిపోయి ఉన్నాయి, వాళ్ళ కోసం నేను దినమంతా చేతులు చాపే ఉన్నాను, అయినా రావట్లా. మాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవా 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 అంటున్నారు. కానీ వెదకండి, ఆయన్ని వెతికితే నేను దొరుకుతానంటున్నాడు, నేనున్నానని మీకు చెప్తున్నాడు. దినమంతా నేను మీకోసం చేతులు చాపి ఉన్నాడు.
ఆయన యెహోవా జరే. చెప్పండి, యెహోవా జరే. ఆయన మన దేవుడు వినే దేవుడు కాదు, జస్ట్ వినే దేవుడు కాదు. మీరు ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చే దేవుడు, మీరు అది పొందేలాగా చేసే దేవుడు. అర్థమైంది కదండి ఈరోజు. సో ఆయనలో ఇప్పుడు ప్రతీకారం లేదు, కానీ ఆయన పరిపాలన నడుస్తున్నారు అనమాట. ఆయన పరిపాలనలోకి మీరు రావాలి, క్రీస్తు పరిపాలనలో. అంటే నామినేట్ అవ్వాలి మీరు. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ లో ఎట్లాంటి చూస్తారు, నేను చూడు. అంటే మామూలుగా ఉద్యోగాలు అందరు ఉద్యోగాల్లో ఎలా ఉంటుందంటే, వీళ్ళు బెస్ట్ స్టూడెంట్, వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నారంటే వీళ్ళని నామినేట్ చేసి పై స్థితికి ఎత్తుకెళ్తారా? మా కంపెనీలో కూడా ఏంటంటే, మాకు ప్రమోషన్లు కానీ ఏమైనా ఇవ్వాలంటే మమ్మల్ని ముందు నామినేట్ చేస్తారు. అంటే వీళ్ళకి 3 years 4 years కంప్లీట్ అయి ఉంటే వాళ్ళని ఎంపిక చేసి పక్కన పెడతారు అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఏసై కూడా ఈ ద్రాక్ష కాయల్లో ఎంపిక చేస్తున్నాడు. నామినేషన్ ప్రక్రియ ఉంది మనకు కూడా. అర్థమైందా? మనకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంది. రేపు ఎత్తపడేటప్పుడు ఆ నామినేషన్ లిస్ట్ లో మనం ఉన్నామా లేదా? ఆ 65వ అధ్యాయంలో ఆయన 17 నుంచి ఆయన పరిపాలన వస్తుంది. ఆ పరిపాలనలోనే ఈ ఆశీర్వాదాలన్నీ మనకి. ఆ పరిపాలనలో నామినేషన్ లిస్ట్ లో, ఎంపిక లిస్ట్ లో మనం ఉన్నామా లేదా? అది ఈనాడు నేను మీరు అందరము చెక్ చేసుకోవాల్సిన విషయము. ఆయన ఇంకను మన కోసం చేతులు చాచే ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన కోసం వెతకవలసిందిగా కోరుచున్నాను. అండ్ ఆయన ఏం చెప్తున్నాడు, మీరు నన్ను వెతికినప్పుడు నాకేం వినపడకుండా నేను అన్నాను, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ యెహోవా జరే. నేను మీకు అడిగినప్పుడు ఆన్సర్ చేస్తాను, మీకు జవాబిస్తాను, మీరు అది పొందేలాగా నేను చేస్తాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును. మరి చక్కటి స్తుతి ఆరాధనను చక్కగా ధ్యానించినందుకే సోదరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. చాలా పెద్ద అధ్యాయం ఇది. అయినప్పటికీ కూడా మరి తక్కువ సమయంలోనే చక్కగా క్లుప్తంగా ధ్యానించినందుకే సోదరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఫస్ట్ 16 ఏదైతే వర్సెస్ ఉన్నాయో ఆ 16 వచనాల్లో మరి యెహోవా తండ్రి దాన్ని లీడ్ చేస్తూ మనకి తీర్పు కాలంగా మరి తెలియజేశారు. అదేవిధంగా 17వ వచనం నుంచి 25వ వచనం వరకు మరి యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని లీడ్ చేస్తుంది కృపాకాలంగా మనకి తెలియజేస్తూ, ఆయన వెదకని వారికి కూడా దొరికేటువంటి వాడని, ఇది ఆయన జీవిత విచారణ చేయని వారికి కూడా ఆయన మరి ప్రత్యక్షమై తన సమాధానం ఇచ్చేటువంటి వాడని మరి చక్కగా, అదేవిధంగా మనం ఆయన ద్రాక్షవల్లిగా మనం తీగలుగా మనం ఆయనలో ఉన్నప్పుడు చక్కగా ఫలిస్తాము. ఆయన లేనప్పుడు మనం ఫలించలేము, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేమని చెప్తూ, అలాగే యెహోవా జరేగా ఆయన మన మనవి ఆలకించేటువంటి వాడు మాత్రమే కాదండి, ఆయన మన మనవి ఆలకించి దానికి జవాబు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు అని చక్కగా మరి తెలియజేస్తూ, మరి ఇన్ని విషయాలు మరి తెలియజేసినందుకే సహోదరికి సంఘపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ లేచి నిలబడినట్లయితే మరి స్తుతి ఆరాధన మరి కార్యక్రమం జరిగించుకుందాం.